పాకిస్తాన్ పై భారత్ మరింత ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గాం దాడి నేపథ్యంలో ఇప్పటికే భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంది. పాకిస్తాన్లకు వీసాలు రద్దు చేసింది. అటారీ వాఘా బోర్డర్ ని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ కి బిగ్ షాక్ ఇవ్వడానికి భారత్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. భారత్ తన గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకు నిషేధించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. దీంతో పాటు భారత్ ఓడరేవుల్లోకి పాకిస్తాన్ నౌకలపై నిషేధం విధించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే భారత్ చర్యలకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత్ విమానాలకు మూసివేసింది. ఇప్పుడు భారత్ కూడా అదే పని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల పాకిస్తాన్ ఎయిర్ లైనర్లకు చెందిన విమానాలు చైనా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సిందే. పాక్ విమానాలు చైనా, శ్రీలంక మీదుగా సుదూరం ప్రయాణించాల్సి ఉంటుంది. చైనాలోని లియానింగ్ ప్రావిన్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లియావోయింగ్ సిటీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సిబ్బంది గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. 22 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పందించి గాయపడ్డ వారికి సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. రెస్టారెంట్ లో మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాయి. తెలంగాణ కొత్త డీసీపీ కోసం ప్రభుత్వం కసరత్తు పూర్తయింది. మొత్తం 8 మంది సీనియర్ ఐపీఎస్ పేర్లను యూపీఎస్సీకి సర్కార్ పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అర్హతల ఆధారంగా జాబితా నుంచి 3 పేర్లను సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపించనుంది. ప్రస్తుతం డీసీపీగా కొనసాగుతున్న డాక్టర్ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవి విరమణ చేయనున్నారు. రవి గుప్తా, సివి ఆనంద్, డాక్టర్ జితేందర్, ఆప్టే వినాయక్ ప్రభాకర్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, జి శివధర్ రెడ్డి, డాక్టర్ సౌమ్య మిశ్రా శిఖా పేర్లనైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. వీరిలో తెలంగాణ పోలీస్ శాఖ కొత్త బాస్ ఎవరో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఈ 8 మంది ఐపీఎస్ ఆఫీసర్లతో అర్హతల గల ఆధారంగా 3 పేర్లను సూచిస్తూ సర్కారుకు తిరిగి యూపీఎస్సీ పంపించనుంది. వారిలో ఒకరిని ప్రభుత్వ డీజీపీగా నియమించనుంది. తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ పోటీలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మిస్ వరల్డ్ 2025కి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మే 10న మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. మిస్
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్ట్ అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ తెలిపారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం సూచించారు. నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిస్ వరల్డ్ 2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు బిగ్ అలర్ట్ వెలువడింది. ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు రెడీ అవుతున్నారు. మే 7వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ పరిరక్షణ అలాగే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు ఈ నెల ప్రారంభంలోనే ఈ విషయాన్ని ప్రకటించారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కూడా తమ సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లి 21 డిమాండ్లతో కూడిన లేఖను కమిషనర్ కు అందించారు. ఎన్నిసార్లు సమ్మె నోటీసు ఇచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ అటు ఆర్టీసీ యాజమాన్యం అలాగే వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల మే 7వ తేదీన సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు. కొందరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకులు పైసలకు అమ్ముకుంటున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను అదుపులోకి తీసుకున్నారు. డోరేసుకుని వెళ్ళిన తర్వాత మేము చొప్పున 30 ఇండ్లు శాంక్షన్ అయినాయన్న. ఆ 30 ఇండ్లు ఎట్లా శాంక్షన్ చేసిరని చెప్పి మేము మొన్న ఇక్కడికి వచ్చినటువంటి కార్యదర్శులను ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగినామన్న. గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగితే నేను వచ్చి ఆ ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చింది ఇక్కడికి. ఆ స్పెషల్ ఆఫీసర్ని సార్ ఎవరికి వచ్చింది మరి లిస్టు ఒకసారి వాళ్ళ లిస్టు ఫైండ్ అవుట్ చేయండి సార్, మేము ఒకసారి చెక్ చేసుకుంటాం అంటే ఆయన డైరెక్ట్ మా మొహం పట్టుకొని ఏమంటాడన్నా, నువ్వేమన్నా ఎంప్లాయిడ్వా, నువ్వేమన్నా కమిటీ సభ్యునివా, నీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఇయ్యామని చెప్పి బరాబర్ చెప్పిండన్న. తర్వాత మేము ఇట్లా అడిగినాం, ఎందుకు ఇయ్యారు మీరు అది అనుకుంటా మేము వాళ్ళని మాట్లాడిన తర్వాత డోర్
వేసుకొని వేయరన్న. డోర్ వేసుకొని పోయిన తర్వాత మేము మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్కి పోయినాం. ఎంపీడీఓ ఆఫీస్ పోయిన తర్వాత ఎంపీడీఓ గారు ఏం చేసిండన్న అంటే ఆయన మీ ప్రాబ్లం ఏంది చెప్పండి అన్నారు. మీ ప్రాబ్లం ఏంది చెప్పినా సార్ సో అండ్ సో అని చెప్పి మేము చెప్పినాం. చెప్పిన తర్వాత సార్ మాట్లాడింది ఏంటంటే నేను మంగళవారం నాడైనా సోమవారం నాడైనా నేను మళ్ళీ రీసర్వే కత్తా అవి ఏవి కాదు, అది ఫైనల్ లిస్ట్ కాదని చెప్పి మొన్న మాట్లాడినా ఫోన్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము ఒకసారి నిన్న అంటే ఎంపీడీఓ అంటే చాలా పనులు ఉంటాయి కదా, మళ్ళీ ఏదన్నా మర్చిపోతారు కావచ్చు అని చెప్పి ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్పి మేము నిన్న పోయినాం. నిన్న పోతే సార్ ఏమంటాడు, ఆ 30 మెంబర్స్ని కమిటీ సభ్యులు అంటే ఇందిరమ్మ ఇల్లే చేసిన కమిటీ సభ్యులు వాళ్ళు డిఫైన్ చేసిర్రు, దాన్ని మేము ఏం చేయలేము, వాళ్ళు ఫైనలైజ్ చేసి పంపిర్రు, ఇది త్రూ ద కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వచ్చింది, దాన్ని మేము ఏం చేయలేమని చెప్పి ఆయన మాట్లాడతాడు. సార్ ఇప్పుడు మరి అన్యాయం జరుగుతుంది సార్ అంటే అది మీరు గ్రామ పంచాయతీలో చూసుకోండి, మీరు గ్రామ పంచాయతీ సిబ్బందితో మాట్లాడుకోండి, దానిలో మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు అన్నారు. సార్ ఇది ఎట్లా ఇచ్చారు సార్ అని చెప్పి మాట్లాడితే ఆయన ఒక 2-3 చెప్పిండన్న. ఏంటిదంటే 1995 నుండి పైకి అంటే 1996, 97 ఇట్లా 2000 సంవత్సరం నుంచి ఎవరికైనా కానీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళకు ఈ స్కీమ్ కి వాళ్ళు నాట్ ఎలిజిబిలిటీ అట. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఇలా వచ్చిన 30 మందిలలో సగానికంటే ఎక్కువ మంది ఇందిరమ్మ ఇండ్లు వచ్చారు, వాళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తారు వీళ్ళు? అవునా కదా? నేను మాట్లాడేదైతే కరెక్టే. 1990 తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైనా నచ్చిందంటే వాళ్ళు ఈ స్కీమ్ కి అన్ఎలిజిబిలిటీ అని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు నా పేరు రాజమణి, మా ఆయన పేరు ప్రవీణ్. మాకు గుంట భూమి కూడా లేదు, ఇల్లు లేదు, పరదలు కట్టుకొని పిల్లలతోటి మేము ఉంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అదే పరిస్థితి. అందరము మేము ఇక్కడ ఇండ్లు లేదనేసి, అందులో ఇళ్ళ పేర్లు రాలేదనేసి మేము ఇక్కడ కార్యదర్శి వాళ్ళని ఇక్కడ అడగడానికి మేము వచ్చినాం, సర్వేకి వచ్చినాం. అది ఎట్లా అయిందంటే అది లంచాలతోటి రాజకీయం ఉన్న వాళ్ళకు, భూములు ఉన్న వాళ్ళకే వచ్చింది, ఇండ్లు ఉన్న వాళ్ళకి. మళ్ళీ ఈ ఊర్లో లేని ఆడపడుచులకు వచ్చింది, ఇక్కడ ఉన్న కోడళ్ళకు రాలేదు, ఆడపడుచులకు వచ్చింది. ఆడబిడ్డలకు అధికారం ఉన్నది కానీ ఇక్కడ ఉన్న కోడళ్ళకు అధికారం లేదు. వాళ్ళేస్తేనే గెలిచిలా, మేము ఓట్లు వేయలేదా? మేము రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించినాం? మా అందరికి ఇండ్లు ఇప్పిస్తారు, మాకు ఇట్లా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. మరి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, వాళ్ళకే ఇండ్లు వస్తాయి, మరి పార్టీలో తిరిగే వారికి ఇండ్లు వస్తాయి అని చెప్తే మేము ఓట్లు వేయబోదాం కదా, మేము గెలిపించుకోబోదాం కదా. మరి ఇప్పుడు రాజకీయం వచ్చినాక వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తామంటే మీతో ఎక్కువ వాళ్ళు 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారతీయ సైట్లపై పాకిస్తానీ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. శ్రీనగర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఏపీఎస్ రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ డేటాబేస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్ ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. ఐఓకే హ్యాకర్ గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్సైట్లను డిఫేస్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ దాడిని భారత అధికారులు భగ్నం చేశారు. రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్లు, బలమైన డిజిటల్ ఫైర్వాల్ తో కూడిన భారత సైన్యం యొక్క సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఈ చొరబాటు ప్రయత్నాలన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుంది. ముఖ్యంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్ శ్రీనగర్ ఈ దాడిని ఎక్కువగా ఎదుర్కొంది. కొంత సమయం వరకు సేవలకు అంతరాయం కలిగింది. భారత సైన్యం తన సైబర్ సంసిద్ధతను నిరంతరం అప్గ్రేడ్ చేస్తోందని పునరుద్ఘాటిస్తోంది. ఆపరేషన్లో సిస్టమ్స్ ని రక్షించడమే కాకుండా సైనికులు, వారి కుటుంబాలతో అనుసంధానించబడిన ప్రతి డిజిటల్ ప్లాట్ఫామ్ ను కూడా రక్షించడం తన లక్ష్యమని సైన్యం తెలిపింది. ఈ రోజు పాకిస్తానీ హ్యాకర్లు 3 రాజస్థాన్ ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేశారు. వీటిలో భారత వ్యతిరేక సందేశాలను పోస్ట్ చేశారు. ఒక పోస్ట్ లో పాకిస్తాన్ సైబర్ ఫోర్బ్స్ లో భాగమని చెప్పుకునే హ్యాకర్లు ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ భారతదేశం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 10th ఫలితాల విడుదలపై ఉత్కంఠ వీడింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 10th ఫలితాలను
ఏప్రిల్ 30, 2025న విడుదల చేయనున్నట్లుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి 10th ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్ జారీ చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్ స్టాప్ దగ్గర ఆగి ఉన్న నర్సింగ్ విద్యార్థులపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 కాలేజీ అమ్మాయిలు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల అయిపోయి బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ దారుణం జరిగిందని అక్కడున్న స్థానికులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. మృతి చెందిన 2 మహేశ్వరి, మనీషాగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని నియోజకవర్గం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే డాక్టర్స్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిషన్ల కక్కుర్తికి పడి కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ అద్భుతంగా ఉండేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ సరిగ్గా లేదన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక, లేదా ఆడ ఖర్చు పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కక్కుర్తికి ఉన్న డబ్బంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు. కరెంటు పాతకతే, సాగునీళ్ళు పాతకతే, మంచినీళ్ళు పాతకతే. ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా అధ్వానమైనవి. అప్పటికంటే ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని దాటి అద్భుతంగా మెయింటైన్ చేసినాం. ఇది అదని కాదు, అది సిద్దిపేట హాస్పిటల్, అది సూర్యాపేట హాస్పిటల్, అది ఖమ్మమ, అది మహబూబ్ నగర్, అది ఆదిలాబాద్, అది ఇంకో చోటన ఇక్కడికి పోయినా అద్భుతంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ. ఇవాళ అడుగు పెడదామంటే కంపు కొడుతుంది. నేననేది కాదు కదా, ప్రజలు కదా, అందులో పోయే ప్రజల సంఖ్యను బట్టి తెలుస్తుంది కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, 28% నుంచి 78% తీసుకొస్తే. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల హేయమైన చర్యలకు తగిన సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. పనికి మాలిన దేశాలు చేసే హేయమైన చర్యలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇదని ఆమె వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్క భారతీయుడు నడుం బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు ఒక సైనికుల్లా నిలబడాలని సూచించారు. జరిగినటువంటి పహల్గామ్ సంఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఎవరి పని వారు చేసుకుపోతుంటే, ఎవరి పరిపాలన వారు చేసుకుపోతుంటే పనికి మాలిన కొన్ని దేశాలు మరి కావాలని ఇతర దేశాల మీద అన్యాయంగా దాడులు చేస్తూ ఈరోజు సామాన్య ప్రజల మరణాన్ని కోరుకుంటున్న అటువంటి వారికి మరి బుద్ధి చెప్పడానికి భారతీయులమైన మనం అందరం ప్రతి ఒక్కరం కూడా నడుము కట్టి ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ముందుకెళ్తున్న సమయంలో ప్రతి భారతీయుడు కూడా అందులో ఒక భాగస్వామి కావాల్సిన అవసరం ఉన్నది. నిన్న ఒక ఎక్స్ మిలిటరీ మెన్, మీరు దిగిపోయిన మిలిటరీ వాళ్ళు ఎవరైనా రండి అంటే మేము ఇవి రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తాము, మన భారతదేశం తరపున ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పినటువంటి ఆ యొక్క
మరి యుద్ధ వీరులకు మనం అందరం కూడా సపోర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.